ఏప్రిల్ నెలలో సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలండి. ఆరోగ్యం మరియు ఆర్థిక పరంగా కూడా మీరు కొంచెం కష్టకాలాన్నైతే ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో కొంచెం మెరుగైన సమయం అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇక వృత్తిపరంగా, ఉద్యోగపరంగా చూసుకుంటే సాధారణంగా ఉంటుంది. ఎందుకు అంటే మొదటి 2 వారాల్లో పెద్ద మార్పులైతే ఏమీ కనిపించవు మీకు. మరియు మీకు మీ పై అధికారులతో కొన్ని సమస్యలైతే వస్తాయి. ఈ నెల మొదటి 2 వారాల్లో మీకు మాట్లాడేటప్పుడు లేదా సంభాషించేటప్పుడు లేదా ముఖ్యమైన పత్రాలతో కొన్ని సమస్యలైతే వస్తాయి. మీరు నిర్లక్ష్యంతో మీ ఉద్యోగాల సమస్యలైతే తెచ్చుకోకండి. 1, 2 సార్లు మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడండి. సంతకాలు చేసేటప్పుడు కూడా పేపర్స్ మీద 1, 2 సార్లు చదువుకొని తర్వాతే సంతకాలు చేయండి. చివరి 2 వారాలు ఓకే పర్వాలేదనిపిస్తుంది. కానీ వృత్తిలో ఊహించని మార్పు లేదా ప్రయాణం అయితే ఉంటుంది. కార్యాలయంలో ఎవరితోనైనా అనవసరమైన గొడవలకు మాత్రం దిక్కండి. ఎందుకంటే అవి మీ ఉద్యోగంపై సమస్య సృష్టించే అవకాశం ఉంటుంది కాబట్టి ఉద్యోగం చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే సాధారణంగా ఉంటుంది. కొంచెం ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా తల, కళ్ళు మరియు రక్తానికి సంబంధించినవి అయితే వస్తాయి. అంటే బీపీ పెరగటం కానీ అలా ఉంటుంది. మీరు మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. మరియు సమయానికి ఆహారం మరియు సరైన నిద్ర అయితే తీసుకోవాలి. విశ్రాంతి కూడా తీసుకోవాలి. ఈ నెల 2వ భాగంలో మీ ఆరోగ్యంలో కొంత మెరుగుదల అయితే కనిపిస్తుంది. కానీ కుజుడు 12వ ఇంట్లో ఉండటం వలన కోపం కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తాయన్నమాట. కాబట్టి మీరు మీ కోపాన్ని నియంత్రణ చేసుకుంటే చాలా మంచిది మీకు. ఇంకా కుటుంబ పరంగా చూసుకుంటే మిశ్రమ ఫలితాలైతే ఉంటాయి. మీకు మీ జీవిత భాగస్వామితో కొన్ని చిన్న సమస్యలైతే వస్తాయి. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో అపార్థం లేదా తప్పుడు సంభాషణ చేసే అవకాశం కూడా ఉంటుంది. వారితో వాదించకుండా ఉండడానికైతే ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే ఇది అనవసరమైన సమస్యలను అయితే కలిగిస్తుంది. 2వ వారంలో మీరు మీ ఇంట్లో మంచి జీవితాన్ని అయితే ఆనందంగా ఉంటారు. మీ కుటుంబ సభ్యుల మధ్య సంబంధం కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మీకు ఈ నెలలో ఆరోగ్య సమస్యలు మరియు మొదటి 2 వారాల్లో అనవసరమైన ఖర్చుల కారణంగా ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. తర్వాత చివరి 2 వారాల్లో మీ ఆరోగ్యం సాధారణ స్థితికి వస్తుంది మరియు ఖర్చులు కూడా కొంచెం నియంత్రణలో వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ నెల 2వ భాగంలో కొన్ని ప్రయాణాలు కూడా చేయవచ్చు. ఇవి కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకుని ఉంటాయి. వ్యాపార పరంగా చూసుకుంటే ఈ నెల చాలా సాధారణంగా ఉంటుందండి. ఎందుకంటే తక్కువ వ్యాపారం మరియు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. పెద్ద పెట్టుబడులకు ఇది మంచి నెల కాదు, పెట్టకండి. మీరు చెప్పిన పనిని సమయానికి పూర్తి చేయలేకపోవటం వలన మీ కస్టమర్లతో మీకు కొంత సమస్య గొడవలు అయితే అవుతాయి. ఇది మీపై నమ్మకాన్ని లేకపోవడానికి కారణమవుతే అవుతుంది. వీలైతే ముఖ్యంగా ఈ నెల మొదటి భాగంలో కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయకుండా ఉండడానికైతే ప్రయత్నించండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే మొదటి 2 వారాల్లో సాధారణంగా ఉంటుంది. తర్వాత వారు మెరుగైన సమయాన్ని అయితే చదువుకోవడానికి వెచ్చిస్తారు. మంచి ఫలితాల కోసం వారు తమ చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. పరీక్షలు రాసేటప్పుడు వారు ఈ నెల మొదటి 2 వారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.